గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని చెప్పి ఎంతోమంది మేధావులు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం కాలం మారుతున్న కొద్దీ ఆధిపత్య పోరు అనేది గ్రామాల్లో కులాల మధ్య కుంపడి పెడుతుంది. ఇట్లాంటి పరిస్థితులు రాకుండాలంటే ఒక సమన్వయం సాధించాల్సినటువంటి వ్యవస్థ ఇక్కడ నెలకొనాల్సి ఉంటుంది. కానీ రోజు రోజుకు వెళ్తున్నటువంటి కొద్దీ ఆధిపత్య పోరే ఇక్కడ అంధకారంలోకి నెట్టేస్తుందన్నటువంటి విషయాలు కొన్ని సందర్భాలను చూస్తుంటే మనకు స్పష్టమవుతుంది. ప్రస్తుతానికి జనగామ జిల్లా ఓబుల్ కేశవపురం గ్రామంలో ఇక్కడ రెండు కులాల మధ్య చిచ్చు అనేది ఇక్కడ మనకు ఇబ్బందికర వాతావరణం తలదిస్తుంది. ఆధిపత్య పోరు తీసుకెళ్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దీనికి సంబంధించి కూడా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయకుని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వారు డీసీపీ గారిని కలవాల్సి వచ్చింది, ఎందుకు గ్రామంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఒక్కసారి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఓబుల్ కేశవపురం గ్రామంలో ఉన్నాము. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు కూడా తమ గ్రామంలో మరొక అస్తిత్వానికి తెరతీసే విధంగా ఉంటున్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే జనగామ అలాగే జిల్లా నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు కూడా రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఒక సమన్వయం సాధించే దిశగా అందరూ కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు పోలీసులు అలాగే తహసీల్దారు, మరోవైపు వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఒక సమన్వయం సాధించే దిశగా ఉంటున్నారు. అసలు గ్రామంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఎందుకు, ఏం జరిగింది, దేనివల్ల వీరు డీసీపీ స్థాయి అధికారిని కలవాల్సి వచ్చింది? ప్రస్తుతానికి ఓబుల్ కేశవపురం గ్రామంలో ఉన్నటువంటి మరికొంతమంది పెద్ద మనుషులు కనుక్కుందాము. సార్, మీ ఊళ్ళో జరిగినటువంటి విషయాలు ఏం జరిగినాయి? అసలు గ్రామంలో కుల బహిష్కరణ జరగడాన్ని ఎట్లా చూస్తున్నారు? దీన్ని ఏ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది? నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే కొంతమంది దీన్ని చెప్పుడు మాటల కారణంగా ఒక అంటే అసందిగ్ధ వాతావరణం నెలకొందనుకోవచ్చు? ఎస్సీ వాళ్ళు వీళ్ళందరికీ డప్పులు కొట్టేది, అందరు కొట్టేది, ప్రతి ఒక్క జాతికి కొట్టేది. వాళ్ళు మేము కొట్టమని అంటారు. కొట్టమని అనటం లోపల ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఎస్సీ వాళ్ళు మాకు డప్పులు కొడతలేరు కదా, బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు ఏమంటారు అంటే, మీరు వాళ్ళకు కుండలు ఇవ్వకుండ్రి, మీరు వాళ్ళు కుండలు ఇస్తే మీకు మీ ఇంటికి మేము రాము, బీసీ వాళ్ళ మేము రాము, మేము తీసుకోము, వాళ్ళకి బంద్ చేయరు, మేము వస్తాం మీ ఇంటికని వాళ్ళు అంటారు. అంటే మేము ఒక కులవృత్తిదారులము, మేము పని వాళ్ళము, ప్రతి ఒక్కరికి మేము పని చేసేటోళ్ళము, మేము పని చేసి మేము అందరికీ కుండలు ఇస్తామని మేము ఆలోచన మీద ఉన్నాం. కానీ మేము ఇట్లా పాయదర్లు పెట్టి వేరే విధానంగా ఆలోచన మేము రాలేదు. వాళ్ళు చేయమని దానికి మేమేం చేస్తాం, దానికి మేము రమ్మంటే వాళ్ళు వస్తారా? వాళ్ళు రారు కదా. దానివల్ల మాకు ఒకటి పెళ్లి పడ్డది, ఒకటి మొన్న సాగు పడ్డది. సాగు పడితే సుధా మేము తీసుకపోతే సుధా వాళ్ళు మా కుండ పక్కకు పెట్టి వేరే జనగాం నుంచి తీసుకొచ్చి వాళ్ళు నడిపించుకున్నారు. మేము తీసుకురామని చెప్పారు. ఫస్ట్లో తీసుకురామని చెప్పిన తర్వాత తీసుకుపోయి ఆడ పెట్టిన తర్వాత సుధా మళ్ళీ వెనకొచ్చి వాళ్ళు జనగాం పోయి మళ్ళీ తీసుకొచ్చి ఆడ పెట్టుకొని వచ్చిన కుండతోటే తీసుకొచ్చుకున్న కుండతోటే పని నడిపించుకున్నారు. మాది పక్కకు పెట్టేసారు. అది ఒకటి నడిచింది. రేపు లేదు ఎల్లుండి మ్యారేజ్ పెళ్ళి ఉన్నది. ఆ పెళ్ళికి వాళ్ళు వారం రోజులు 10 రోజుల ముందే వాళ్ళు వచ్చి మాట్లాడుకోపోయి ఇల్లు ఎవరుకున్నది, మా ఇల్లు ఎవరుకున్నది అని అంటే మేము పోయినాం, 4-5 పోయినాం, మాట్లాడుకున్న తర్వాత 2000 రూపాయలు భయాన్ని ఇచ్చారు. ఆ భయాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు వారం 10 రోజుల నుంచి ఏ సప్పుడు లేదు, ఎవరు ఏమనలేదు. మేము కుండలు ఇట్లా అన్నీ తయారు చేసుకున్నాం. ఇవాళ 7వ తారీఖు నాడు పెళ్ళి ఉండే. అయితే 6వ కదా, ఇవాళ 6వ తారీఖు నాడు కుండలు పెట్టేది ఉండే. నిన్న 5వ తారీఖే ఆయన ఏం చేసిండు, అధ్యక్షుడు ఏం చేసిండు, వాళ్ళ కుండలు బంద్ చేయరు, కుమ్మరోళ్ళ దగ్గరికి పోకుండ్రి, కుండలు తీసుకొచ్చుకోకూరి, మీరు వేరే దగ్గర అధ్యక్షులు బీసీ అధ్యక్షుడు. అయితే సచ్చిన కాడల్లా పోతుండు, బతికిన కాడల్లా పోతుండు. వాళ్ళ కుమ్మరోళ్ళ ఇంటికి పోకుర్రి. మాదిగోళ్ళ దిక్కు మాదిగోళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి మాదిగోళ్ళు వచ్చి కుమ్మరోళ్ళకు సానుభూతి చెప్తారు కాబట్టి ఒక మంగళవానికి కుమ్మరోళ్ళకు బయలులకు ముగ్గురు చేస్తామని వాళ్ళు అన్నారట. అది మాకు సో తెలియదు అది కథ. ముగ్గురిని 3 కులాలను బహిష్కరిస్తామని, 3 కులాలకు మేము పని చేస్తాము. ఎస్సీ వాళ్ళు 3 కులాలకు మేము పని చేస్తాము. తతిమ కులాలకు మాకు అవసరం లేదు, మేము పని చేయమని వాళ్ళు అన్నారు. అయితే మాకు చేయండి, మీరు ఎట్లా చేయించుకుంటారు అని వాళ్ళు ఒకటి వాదన దిగింది. వాదన దిగి వాళ్ళు మీరు అయిన దానికి ఎస్సీ వాళ్ళతో మీరు పని చేయించుకుంటారు కాబట్టి మాకు చేయండి, మీరు ఎట్లా చేస్తున్నారని దానివల్ల ఇప్పుడు వాళ్ళు కట్ చేస్తున్నారు. మీరు పోవద్దు అడిగి, వాళ్ళంతలో వాళ్ళే ఊకున్నారు. కానీ ఊకున్న దానికి వాళ్ళతో పాటు మీరు చూస్తూ ఉండరు. ఇక మీ దగ్గర మేము రాము కుండకు, వాళ్ళు సపోర్ట్ చేసారు కాబట్టి మీ దగ్గర మేము కుండకు రాము. వాళ్ళని కట్ చేయండి, వాళ్ళని కట్ చేస్తే మేము వస్తాం మీ దగ్గరకు వచ్చి కుండలు తీసుకుంటాం అంటున్నారు. అంటే మేము ఒక పని వాళ్ళము, మేము కులవృత్తి పని వాళ్ళము, మేము అందరికి పని చేసే వాళ్ళము. దానివల్ల అందరికి ఇచ్చేటోళ్ళం. మేము వచ్చి తీసుకపోయి చెయ్యి మేమని
మేము తీసుకోమని చెప్పినా సరే వాళ్ళు వస్తలేరు, తీసుకపోతలేరు. మొన్న ఒకటి పెళ్లి పడ్డది. పెళ్లి పడితే వారం 10 రోజుల కింద వాళ్ళు భయాన్ని ఇచ్చిర్రు, తీసుకున్నారు. ఇచ్చిన తర్వాత కుండలు తెచ్చిపెట్టినాము. కుండలు తెచ్చిపెట్టిన తర్వాత ఆయన నిన్న 5 తారీఖు పొద్దున ఎవరు అధ్యక్షుడు అయినట్టు మన బీసీ సంఘం అధ్యక్షుడు అయినట్టు పోయి కుండలు తెచ్చుకోకూడని వాళ్ళు చెప్పిండట. ఇప్పుడు బీసీ సంఘం అంటే అన్ని కులాలు కలుస్తూనే ఉంటాయి కదా, అన్ని కులాల సంఘాలు అన్నప్పుడు బీసీ సంఘం అన్నప్పుడు ఇప్పుడు మీరు కూడా అందులో అంతర్భాగమే కాబట్టి మీకు కూడా అందులో భాగస్వామ్యం ఉంటుంది. అట్లాంటప్పుడు ఆయన ఎట్లా చెప్పగలుగుతాడు మిమ్మల్ని బహిష్కరించగలరని చెప్పి? అయితే మాకు తెలియకుండానే ఆయన పోయి కట్ చేపిస్తున్నాడు, బహిష్కరిస్తున్నాడు. ఆయన తెలియకుండానే ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, చిచ్చు పెట్టే ప్రయత్నం చేపిస్తుండు. మాకు తెలియకుండా చిచ్చు పెట్టే ప్రయత్నం చేపించి ఆడు ఓకూరి వాళ్ళకు సహకరిస్తూ ఎస్సీ వాళ్ళకు సహకరిస్తారు కాబట్టి వీళ్ళని కట్ చేస్తే వాళ్ళు వస్తారు అనే ఆలోచన మీద అంటారు. అంటే మేము రమ్మంటే వాళ్ళు రాలేరు కదా. ఇప్పుడు డప్పులు కొట్టడం అనేది వద్దని అనుకుంటున్నప్పుడు మరి దానికి ఏమైనా కారణం మీకు తెలుసా, ఎందుకు వద్దన్నారు అనేది? డప్పులు పెట్టిన కారణం మనకేం తెలియదు, అది వాళ్ళ విషయం, మనకు తెలియదు. అది మనకేం చెప్పలే. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనకు సుధా ఏం చెప్పలే. వాళ్ళు మేము ఇట్లా పలానాలో కొడతామని సుధా వాళ్ళు సుధా మాకు చెప్పలేదు. మేము ఫస్ట్ తాత ముత్తాతల నుంచి వెళ్ళి ఏ విధానంగా నడుతున్నామో ఊర్లో వల్ల అదే విధానంగా నడుతున్నాం ఇప్పటికి సుధా. రెడ్డి వాళ్ళకు ఎట్లా నడుతున్నామో, బీసీ వాళ్ళకి అట్లా నడుతున్నాము, ఎస్సీ వాళ్ళకు సుధా అదే విధంగా నడుతున్నాము. అదే పద్ధతి ప్రకారం నడుతున్నాము, అదే పద్ధతి ప్రకారం చేస్తున్నాము. వీళ్ళు బీసీ అధ్యక్షుడు అనేది ఆయనే కట్ చేపిస్తుండ అన్నట్టు. ఇప్పుడు సచ్చిన దానికల్లా పోయి వాళ్ళ ఇంటికి పోకురని ఆయన చెప్తుండు. ఈ పెళ్లి అయిన వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోకూరి తీసుకొచ్చుకోకూరు, కుమ్మరోళ్ళ ఇంటికి పోకూరు తీసుకొచ్చుకోకూరు, వేరే దగ్గర తీసుకొచ్చుకోరు అని అంటే మేము చెప్తే వాళ్ళు ఇష్టం కదా, ఈయన చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈయన పోయి ముందు ఫస్టే చెప్తుండే, ఆయనే అంటే కావాలనే ఒక ప్రయత్నం అన్నట్టు. అయితే ఈయన పోయి చెప్పిన తర్వాత 1 గంట తర్వాత ఆయన ఏం చేసిండు, ఆ ఇంటి ఆయనే మాకు మీ కుమ్మరోళ్ళ ఈ కుండలు మాకు అవసరం లేదు, మాకు వద్దు, మేము వేరే దగ్గర తీసుకొచ్చుకుంటాము. ఇక అది మా బీసీ వాళ్ళు 2-3 పేరు చెప్పిండ్రు. ఆ పేరు చెప్తే ఆ పేర్ల ప్రకారం మేము ఆలోచన చేసుకున్నాం. మేము అడిగే తిరిగి ఇంటికి పోయి చూస్తే అడిగినాము, ఇది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు, నువ్వు భయాన్ని ఇచ్చినావు. భయాన్ని ఇచ్చినాక చూద్దాం మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ వద్దంటున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్, నువ్వు నిమ్మలంగా చేసుకో, మేము ఎప్పుడు ఫస్ట్ ఏ విధానంగా ఉన్నదో అదే విధానంగా మేము ఇస్తాం, చేసుకో అని చెప్పిన సుతా ఆయన మాకు అవసరం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అన్నాడు. ఆయన ఒక టీచర్. అంటే ఇప్పుడు పంచాయతీలు జరుగుతున్నప్పుడు అందరినీ సమన్వయం చేసి అలాగది ఇలాగదని చెప్పాలి, కానీ ఇప్పుడు వీళ్ళే పోయి ఇక్కడ నాయకులే ఇట్లా తీసుకోకండి ఎందుకు చెప్తున్నారు, అసలు దీంట్లో కారణం ఏందనుకుంటున్నారు, వాళ్ళ అంతరార్యం ఏమనుకుంటున్నారు మీరు? నా ఆత్మ ఆలోచన ఏంది అంటే ఎరుకుందా, ఇప్పుడు ఈ కుమ్మరోళ్ళకు బంధు పెడితే కుమ్మరోళ్ళకు బంధు పెడితే ఎస్సీ వాళ్ళని వస్తారు, లేకపోతే ఈ కుమ్మరోళ్ళని మొత్తం బంద్ చేస్తే ఇక వాళ్ళు అటాను ఉండని ఇటాను ఉండని 2 వర్గాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు బీసీలోనే. మేము సుధా బీసీ కదా, మరి ఇంకోటి మంగళోళ్ళు సుధా బీసీ కదా. మంగళ ఆయనే మరి ఆయన ఎస్సీ వాళ్ళకి చేస్తుండు, ఓసీ వాళ్ళకి చేస్తుండు, బీసీ వాళ్ళకి చేస్తుండు పని. మరి ఆయన ఎందుకు కట్ చేస్తలేరు? మరి ఆయన కట్ చేయక మా కుమ్మరంలో ఒక్కనే కట్ చేస్తున్నారు ఎందుకు? ఓకే, ఇక్కడ అన్ని కులాలు సమన్వయం సాధించుకుంటూ వెళ్తేనే ఇక్కడ గ్రామం అనేది ఒక సుఖశాంతులతో ఉంటుంది. ఎందుకంటే కుల వృత్తులు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, కానీ ఇక్కడ కేవలము కొంత ఆధిపత్య ధోరణి ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్టుగా ప్రదర్శిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మంగళి వాళ్ళు కటింగ్ చేయాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అన్ని కులాలకు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళందరి సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళను పక్కన పెట్టడం ఏంది? మమ్మల్ని మా వృత్తి కూడా కుల వృత్తే కాబట్టి కుల వృత్తిని ఇప్పటికే అంతరించిపోతున్నటువంటి నేపథ్యంలో గ్రామాలలో ఈ మాత్రం ఉంటుంది కాబట్టి గ్రామాల్లో ఇంకా కొంత గ్రామ స్వరాజ్యం నిర్మింపబడుతుందని అనుకోవాలి. కానీ ఇప్పుడు మా ఉన్న కుల వృత్తిని కూడా తక్కువ చేసి మాట్లాడడం అవసరం అనుకుంటే హనుమకొండకు వెళ్ళి జనగం వెళ్ళి తెచ్చుకుంటామని చెప్పారు. కానీ అక్కడ చేసే వాళ్ళు కూడా కుమ్మరోళ్ళు అన్నటువంటి విషయాన్ని కూడా విస్మరిస్తున్నారు. ఇట్లాంటప్పుడు అసలు కుండలు లేకుండానే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళను గ్రామస్తులను కాదని చెప్పి ఎక్కడికో వెళ్ళి కుండలను తెచ్చుకుందామని చెప్పి అన్నటువంటి ఆలోచన మాత్రం ఇది సంకుచిత మనస్తత్వంగానే గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను సమన్వయం చేసి సమస్య ఎక్కడ ఉంటుందో దానికి పరిష్కార మార్గాల్ని కూడా కనుగొని అందరినీ సమన్వయం చేయాల్సినటువంటి నాయకులు కేవలం కొంత స్వార్థ ప్రయోజనాల కోసమే ఇక్కడ కొన్ని కులాలని కూడా పక్కకు పట్టించి 2 వర్గాలుగా విభజించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఓసీలు, బీసీలు, అలాగే ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పి ఇక్కడ ఉండేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే మళ్ళీ బీసీలోనే అంతర్గత పోరు నడుస్తుంది. అంటే ఎక్కడి వైపు వెళ్తుంది మన గ్రామాలు? అందరూ కలిసి సమన్వయం చేసుకోవాలి. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉన్నప్పుడే రేపు సామాజిక కోణంలో ముందుకు వెళ్తుందన్నటువంటి ఒక విషయాన్ని కూడా మన పెద్దలు ఎంతోమంది చెప్తున్నారు. రాజ్యాంగంలో కూడా పొందుపరిచింది కుల
కులాల పేరుతో ఎవరు దూషించకూడదు, సమన్వయం చేసుకుంటూ పోవాలి. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఎవరైనా చేపడితే మాత్రం చట్టానికి శిక్షకు అర్హులు అని చెప్పి చట్టంలో కూడా చెప్తున్నప్పటికీ కూడా మరి ఏ ధైర్యం చూసుకొని ఉన్నటువంటి ఆ కులాల్ని అక్కడ విభేదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క కులమే కాదు, 2-3 కులాలు ఒకవైపు, మరికొన్ని కులాలు ఒకవైపు అన్నటువంటి ఒక ఆలోచనలు చేస్తున్నటువంటి క్రమంలో దీనిపై అధికారులు కూడా స్పందించారు. డీసీపీ స్థాయి అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి అలాగే సిఐ ఎస్ఐ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అందరి సమన్వయం చేశారు. కానీ ఇప్పటికీ దాని తెగుద్దా లేదా, మరి ఏం జరగబోతుంది, రాష్ట్రంలో నెలకొంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితులు రేపు పైకి అంటే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కూడా వెళ్ళేటువంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక గ్రామ సమస్య కాదు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల మధ్యకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర నాయకులు కూడా మనతో వస్తున్నటువంటి నేపథ్యం, జిల్లా నాయకులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే మన జనగామ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో మనం మాట్లాడదాము. ఆ తర్వాత ఉన్నత ఇంకా మిగిలిన పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులతో మనం మాట్లాడదాం. ఏం చెప్తారు అన్న, మీరు ఇప్పటి వరకు మీ సమస్యను ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే అందరము కలిసిమెలిసి ఉంటేనే గ్రామ స్వరాజ్యం సాధించబడుతుంది. గ్రామ స్వరాజ్యం సాధింపబడినట్టే దేశం పురోగమిస్తుందనడానికి ఒక సంకేతంగా ఎంతోమంది మేధావులు చెప్పారు. కానీ ఇక్కడికి వస్తుంది అంటే అసలే అణగారినటువంటి వర్గాలు బీసీలు అన్నప్పుడు ఒక సామాజిక కోణంలో వెనుకబడినటువంటి వర్గం అని చెప్పి అంటున్నారు. రీసెంట్గా కూడా మాకు రాజ్యాధికారం సాధించే విధంగా 42% అని అందరూ ఏకమవుతున్నటువంటి క్రమంలో మరి గ్రామాల్లోనే మళ్ళీ ఇంత విభేదాలు ఎందుకు పడుచూపుతున్నాయి అనుకుంటున్నారు? మీకున్నటువంటి సమాచారం ఏంటి? అన్న, జనగాం జిల్లా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడిని సోమేశ్వర్ నా పేరు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ గ్రామంలో కుల సంఘాల ఐక్యత లేకపోవడం మెయిన్, ఒకరికొకరు సహకరించకపోవడం. ఫస్ట్ విషయం ఏంటంటే ఈ ఎస్సీలకు బీసీలకు, ఎస్సీలకు గౌడ్స్కు, ఎస్సీలకు యాదవ్స్కు, ఎస్సీలకు ప్లస్ ఈ కొన్ని కుల సంఘాలకు అందరికీ విరుద్ధం వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు సహకరించుకోలేదు. వాళ్ళు సహకరించకపోవడం వల్ల మళ్ళీ మిగతా కులాల వాళ్ళు పూజారులు, మా వాళ్ళు ఏంటంటే కుమ్మరి వాళ్ళు ఏంటంటే ఇల్లు పని చేసుకునే పనిముట్లు, గుళ్ళ పూజారులు పని చేసుకునే అదే విధంగా ఒక మాట మర్యాద వరుస కూడా మా అమ్మ అల్లుళ్ళు మంచిగా పిలుచుకునే వ్యక్తులు వీళ్ళు బయటకు పోయి అరాచరక లేచేటోళ్ళు కాదు, విరుద్ధం పెట్టుకునేటోళ్ళు కాదు, ఇంకొకరి మాట పడేటోళ్ళు కాదు, వాళ్ళకు వీళ్ళకు సహకరిస్తారు. కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందంటే ఎస్సీ వాళ్ళు ఏం చేసిండ్రు, ఫస్ట్ యాదవ సంఘాలకు వాళ్ళకు గొడవ వచ్చింది. గొడవ వచ్చిన తర్వాత వీళ్ళు సమన్వయం లోపం వల్ల, వాళ్ళ సమన్వయం లోపం వల్ల వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోవాలి, గౌడ్స్ వాళ్ళు మాట్లాడుకోవాలి. ఈ కులాలు ఏం చేసిండ్రు, మాతో ఉన్న బీసీ కులాలే వీళ్ళు కూడా సాగలి మంగలి గౌడ్స్ మిగతా వాళ్ళంతా మాకు బీసీ సంబంధించిందే, బీసీ బీలోలే, మాకంతా గౌడ సంఘం మా అనుబంధ సంస్థలే వీళ్ళంతా. అరే మాకు కట్టండి ఎస్సీలకు మాకు వాళ్ళు రాంది, మేము ఎందుకు వస్తాం, మీరే ఒకరే ఎందుకు ఇస్తారు అంటే అలా ఉండదు. కుమ్మరి కులాలు పూజారులు అలా ఉండదు. మీకు సంబంధాలు ఖచ్చితంగా. కుమ్మరి కులం అంటేనే మనిషి పుట్టుకతో సహా పుట్టినప్పుడు మాయముంత ఇస్తారు, పెళ్ళికి కుండలు ఇస్తారు, సావుకు కుండ ఇస్తారు. మళ్ళీ చనిపోతే బయటికి తెచ్చుకోవడం అరాచకం. అది బయటికి తెచ్చుకున్నాం అంటే ఊరుకు మంచిది కాదండి. అది బయటికి పొలవని కుండ తీసుకురావద్దు. అది వీళ్ళకి తెలియక వీళ్ళ ఎడ్డితనానికి వీళ్ళ ఆధిపత్య పోరుకు అగ్గుగల పూరుకు కుమ్మరోళ్ళని బయటకు పిలుస్తుంది తప్ప ఇది మంచి పద్ధతి కాదు. ఈ గ్రామం ఎవరైతే గ్రామ సర్పంచ్ ఉన్నాడో, గ్రామ పెద్దలు ఉన్నారో, గ్రామ బీసీ కులాలు అన్ని సంఘాలు ఉన్నాయో, ఈ సమస్య వాళ్ళు సమన్వయంతో మాట్లాడుకునే సమస్య. ఇది బయటపడవలసిన లేదు. గవర్నమెంట్ కూడా చెప్పొద్దు. గవర్నమెంట్కి ఏ రకంగా చెప్పి ఆధిపత్య పూర్వం వల్ల ఇప్పుడు కేసుల దాకా పోయింది. ఆధిపత్య పూర్వం వల్ల సమన్వయం లోపల వల్ల కేసు దాకా పోయింది. మేము కూడా రావడం జరిగింది, చెప్పడం జరిగింది. వాళ్ళు పని చేసుకుని బతికేటోళ్ళు, పనికి ఇచ్చుకుంటోళ్ళు, ఇచ్చుకొని పుచ్చుకుంటోళ్ళు, సాగలకు మంగళలకు ఎస్సీ వాళ్ళకి అందరి సంబంధాలు ఉంటాయండి. అందరూ సహకారం చేసుకోవాలి, పని చేసుకోవాలి, వాళ్ళకొకరు సహకారం. మీరు వాళ్ళకి ఇవ్వదు, మేము వీళ్ళకి ఇవ్వం, మేము బయటికి పోతాం అనే సమస్య ఎన్నడూ ఉండదు. అది జరగకూడదు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఒక 4-5 కులాలతోటి వీళ్ళని కూడా మేము చెప్పినట్టే వినాలే. మీరు కూడా బీసీ బిడ్డలే కదా. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బీసీలు పక్క వేసి వీళ్ళని కంప్లీట్ ఇచ్చిందో, వీళ్ళని ఎవరైతే వద్దంటారో వాళ్ళు కూడా బీసీలే. వాళ్ళు కూర్చొని ఒకటి చిన్నది ఏంటంటే ఇప్పుడు కులాల దగ్గర నుంచి పోయి బీసీ సంఘ నాయకులు ఎంటర్ అయిన తర్వాత ఈ సమస్య వచ్చింది అనుకోవచ్చా? కులాల మధ్యలో కాకుండా అందరి పేర్లు చెప్పుకొని బీసీ సంఘం అంతా మేము చెప్పినట్టే వినాలన్నట్టు ఒక ఆలోచన అనుకోవచ్చా? ఎస్, కరెక్ట్. ఎస్, మీరు అన్న ముచ్చట కరెక్ట్. మీరు అన్నది వాస్తవం. బీసీ నాయకుని ఎన్నుకున్నారట ఈ గ్రామంలో, అది మాకు తెలియదు. మాకు కూడా మా వరకు మా పూజల వరకు మేము మా కుల సంఘాల వరకు మేము మాట్లాడుకుని చేస్తాం. బీసీ
బీసీ సంఘాలు అంటే 70 కులాలు వస్తాయి ఇలా 72 కులాలు ఉంటాయి మావి 80% ఉంటుంది మా బీసీ కులం అయితే అందులో కూడా మేము బీసీలోనే అయితే వీళ్ళ గ్రామానికి 2-3 ఎన్నుకున్నారట బీసీ అధ్యక్షులు ఎన్నుకున్నారట ఈ బీసీలు ఏం చేసిన ఒక 6-5 బీసీ సంఘాలు రెడీ అయినాయి ఎవరి మీద దండయాత్ర ఇది ఎస్సీల మీద ఎస్సీలకు బీసీలకు వచ్చింది ఇక్కడ ఎస్సీలు ఏమంటున్నారు బాబు మీరు కుమ్మరోళ్ళు మేము మా ఎస్సీలో మేము చేసుకుంటున్నాం పోతున్నాం కానీ బీసీల ఆధిపత్య బీసీలకు మాకు తెలియదు అసలు బీసీ అంటేనే మాకు తెలియదు అనే ఆలోచన మీద వాళ్ళు వచ్చారు అయితే అట్లా కాదు ఊర్లో ఇది పెద్ద మనిషి మేము ఎన్నుకున్నాం నేను చెప్పినట్టు వినాలే అని వీళ్ళని ఒత్తిడి చేసిండు ఒత్తిడి చేసి ఒకరికి కుండలు ఇచ్చిన తర్వాత కూడా వాపసు తీసుకొచ్చిండు ఒకరికి కుండలు ఇచ్చిన తర్వాత వాపసు ఇస్తే వీళ్ళకి ఎంత అవమానం వస్తుంది మాకెంత మేము అసలే మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిని తయారు చేసి సృష్టికర్త మేము పుణ్య తయారు చేసి ఒక వ్యక్తికి ఒక ఫంక్షన్ చేసుకుంటా అంటే ఇచ్చినా వాపసు వచ్చినట్టు మాకు ఎంత అవమానం వస్తుంది ఆ అవమానం భరించలేక మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఎవరి మీద ఇచ్చిండ్రు ఎవరైతే ఆపుతుందో వాళ్ళ మీద ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత మరి ఈ సమస్య ఇప్పటికైనా మాకు సిఐ గారు వచ్చిండు తహసీల్దార్ గారు వచ్చిండు ఈ సిఐ గారు ఏం చెప్పిండు మేము బాబు సాయంత్రం వరకు మేము పిలిచి మాట్లాడతాం చూస్తాం వినకపోతే మేము వేరే యాక్షన్ తీసుకుంటాము మీరంతా సమన్వయంగా ఉండాలి అంతా లా ప్రకారం మాట్లాడాలని చెప్పేసేసినాం ఇది థ్యాంక్ యూ భయ్యా ఇప్పుడు మనం ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు బీసీల సమన్వయంతో బీసీలను సమన్వయం సాధించి బలం చేకూర్చాల్సినటువంటి కోణంలోనే బీసీ సంఘ నాయకుని ఎన్నుకున్నారు మరి బీసీ సంఘ నాయకుని ఎన్నుకుంటే ఇంకా కులాల మధ్య బలం పెరగాల కానీ కులాలని విడదీస్తే ఇక దానికి సంఘానికి అర్థం ఏముంటుంది మరి ఆ అధ్యక్షులు ఎవరు బీసీ సంఘం అనేది ఏ సంఘం చెప్పదు కానీ ఇక్కడ కుల రాజకీయాలు అనేది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇవి ఒక ఎలిగేషన్ పెట్టుకొని చేసుకుంటాను ఏ సంఘం కూడా బీసీ సంఘాలు ఏ సంఘం కూడా కులాల విచ్ఛిన్నం చేయి అని చెప్పదు కాకపోతే వీళ్ళ రాజకీయ కోణంలో ఆలోచన చేసుకొని ఇది గ్రామంలో ఎట్లయితే రేపు వచ్చే ఎన్నికలలో ఎట్లయితే మనం లీడర్ ఎదుగుతాం అనే ఆలోచన మీద వాళ్ళు ఈ ఇది చేసి ఈ ప్రోగ్రామ్ కుల బహిష్కరణ అనేది ఒకటి తీసుకొచ్చారు మాది కుమ్మరి కులం అంటే మాది చాలా అమాయకులు మా జాతి బిడ్డలు అమాయకులు అంటే ఇప్పుడు మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన వాళ్ళు కాబట్టి ప్రతి ఇంటికి ఇప్పుడు ప్రతి జీవికి పుట్టిన మనిషికి పెళ్ళి నుంచి సాగు దాకా కుమ్మరోడు అవసరం ఉంటుంది అట్లాగే ఈ గ్రామంలో అన్ని కులస్తులతో మమేకమైన అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్న వాళ్ళను ఇవాళని రాజకీయ కోణంలో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఈ కుల బహిష్కరణ అనేది చాలా అవమానకరంగా చేశారు మా కుమ్మరి కులాసుల ఆత్మగౌరవం మీద దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తారు ఎవరు చేసినా కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఇవాళ నేను వేదిక సోషల్ మీడియా ద్వారానే ఇక నాకు తెలిసింది కాబట్టి ఈరోజు వచ్చిన మా సంఘానికి మేము ఎప్పటికీ అండగా ఉంటాం ఇది ఆత్మగౌరవం అంటే కులాన్ని కించపరిచే విధంగా ఇప్పుడు ఈ కుమ్మరాయణని ఇట్లా చేస్తే రేపు ఇంకో కులం కూడా బాగుపడుతుంది మనం కూడా చేయొచ్చు అన్నది అంత ఈజీగా తీసుకుంటారు అంటే ఎవరు లేరు అనుకుంటారు కుమ్మరోళ్ళకి ఎవరు లేరు అనుకుంటారు రాష్ట్ర కమిటీ అండగా ఉంటుంది ఎంత దూరమైనా పోతాం నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేసిన ఇవాళ డీసీపీ గారు కూడా ఒక లెటర్ పెట్టాను చూడండి అట్లా కలెక్టర్ గారు కూడా ఆల్రెడీ పెట్టినాం ఇస్తాం ఎందుకంటే మా కులాన్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వాళ్ళకు ఎవరైనా చేసిరనుకో వాళ్ళకు వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుతున్నాను ఈ మీడియా ద్వారా. సార్ మీరు చెప్పండి సార్ ఇప్పుడు రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే తమ జాతి బిడ్డలు ఇప్పటి వరకు గమనించాల్సింది ఏంటంటే పంచభూతాలలో ఒకటైనటువంటి మట్టి ఆ మట్టితోటే నాగరికత నేర్చిన సందర్భాలు ఉన్నాయి. మానవుడు మొదటిసారిగా తిన్న పాత్ర ఏంటంటే మట్టి పాత్రనే. తర్వాత అక్కడ డెవలప్మెంట్ దృష్ట్యా రాగి పాత్ర అన్నీ వస్తున్నాయి కానీ మట్టి లేనిది అసలు సృష్టి అనేది లేదు. కాబట్టి ఏది మొలవాలన్నా పంచభూతాలలో ఒకటిగా ఉన్నటువంటి మట్టి బిడ్డలమైనటువంటి తమను తీసుకుపోయినటువంటి కుండల్ని కూడా వాపసు ఇచ్చారంటే తమ జాతిని తమల్ని అవమానించి ఒక అగమ్య గోచర వాతావరణంలోకి తీసుకొస్తున్నారు. అమాయకులైనటువంటి తమ మాత్రం ఒక అసందిగ్ధ వాతావరణంలోకి నెట్టేస్తున్నారన్నటువంటి ఒక ఆవేదనతోటి ఇక్కడ తమ పెద్దలను కూడా కలిశారు. దాంతోపాటు రాష్ట్ర నాయకులు కూడా వచ్చి వారికి సంఘీభావం ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. సార్ మీరు చెప్పండి సార్ ఇప్పటికి ఈ గ్రామంలో ఓబుల్ కేశవపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే రేపు ఎటువైపు వెళ్తుంది సమాజము ఎక్కడి నుంచి వెళ్ళి సమన్వయం చేసుకునే విధంగానే ఉండాలి తప్ప ఇంకా దాన్ని విచ్ఛిన్నం చేసి విడగొట్టేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. మరి మీకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం దీని వెనుకున్నటువంటి శక్తులు ఎవరు, ఆ కుట్రలు చేసేటువంటి వాళ్ళు ఎవరు, ఇప్పటి వరకు మీరేమైనా దీని గురించి మీకు ఆ నోటీసులకు వచ్చిందా లేకపోతే ఏం చేస్తే మళ్ళీ సమన్వయం సాధిస్తారు, దీని వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈరోజు మార్నింగే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఈ తెలంగాణ కుమార్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇలా ఏనుగుల యాదగిరి సోమేశ్వర్ ఆధ్వర్యంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ వస్తే సోషల్ మీడియా ద్వారా అన్ని జిల్లాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
దాంతోపాటుగా ఇవాళ సెక్రటరియట్లో సుత మనం ఇంటిమేషన్ పంపించినాం. మావాడు ఆకారం మల్లేశం ఉన్నాడు, ఇలా సెక్రటరియట్ సుత పోయి సుత అక్కడ ఇస్తారు. ఒకటే ఇలా గ్రామీణ ప్రాంతం ఎన్నుకుంటే గ్రామీణ ప్రాంతంలో చేతి వృత్తులు ఉంటాయి. ఈ చేతి వృత్తులు ఉంటాయి, అన్నీ ఉంటాడు, సాగలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి వీళ్ళందరూ ఉంటారు. ఈ గ్రామీణ ప్రాంతంలో ఏం చేస్తారంటే అన్నదమ్ముల లెక్క, అక్కాజల్లం లెక్క వీళ్ళందరూ కలుసుకుంటారు. చిన్న ఆయన పెద్ద ఆయన అనుకుంటా ఏదైతే చేతి వృత్తులు ఉన్నాయో ఆ చేతి వృత్తులతోటి బతికేది గ్రామీణ వ్యవస్థ. ఈ గ్రామీణ వ్యవస్థలో రాజకీయాన్ని ఎంటర్ చేసి ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనే వర్గాలను తీసుకొచ్చుకుంటూ ఇవాళ ఏమవుతుందంటే కొంతమంది బీసీ నాయకులు అగ్రవర్ణాల చేతి కింద పనిచేసుకుంటూ గ్రామీణంలో చేతి వృత్తులను విచ్ఛిన్నం చేసే ఒక ప్లాన్ జరుగుతూ ఉన్నది. దానిలో భాగమే ఇలా ఈ గ్రామంలో జరిగినటువంటి సంఘటన. ఇలా ఎస్సీలకైతుంది ఎవరికైతుంది, మేము మట్టిలో పుట్టినాము, మట్టిని తీసుకొచ్చి తొక్కి చేసి కుండ తయారు చేసి ఇలా సావులో కావచ్చు, బతుకులో కావచ్చు, పెళ్లిలో కావచ్చు, అనేక ఇళ్ళలో పోతాంటే సుతం మనం కూరాడిస్తాం. కాబట్టి ఆ సంస్కృతి ఫస్ట్ నుంచి ఏదైతే భారతదేశం నుంచి సంస్కృతి ఉన్నదో, ఈ హిందూ సంస్కృతి ఏదైతే ఉన్నదో ఆ హిందూ సంస్కృతి నుంచే కుండ పెరిగింది. కుండ అంటే మామూలు కుండ కాదు, కుండ అంటే మాకు శివుడు మాకు అల్లుడవుతాడు, పార్వతి మా ఆడిబిడ్డ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి కుండ లేని ఏ మంచి కార్యక్రమం ఎవరు చేయలేరు. కాబట్టి ఇది ఈ గ్రామంలో జరిగినటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ గ్రామంలో మేము సుత ఆల్రెడీ జిల్లా కలెక్టర్ ఇంటిమేషన్ ఉన్నది, ఆల్రెడీ డీసీపీ గారు సుత ఇంటిమేషన్ ఉన్నది. ఇది ఈ రోజు నుంచి వెళ్ళి సమస్య పరిష్కారం అయితేనో అవుతుంది, ఈ రోజు నుంచి వెళ్ళి పరిష్కారం అయితే అవుతుంది. కాకపోతే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. మేము పోలీస్ డిపార్ట్మెంట్స్ చెప్పినాం, మాకు సమస్య పరిష్కారం కాకపోతే అన్ని జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలు సుతా ఏర్పాటు చేసేందుకు మేము ముందుకు జరుపుతున్నాం. ఇవాళ బీసీ సంఘాలు ఏవైతే ఆర్ కృష్ణయ్య కావచ్చు, జూజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుతా ఇవాళ స్పందిస్తారు, వాళ్ళు సుతా ముందుకు వస్తారు. ఎందుకంటే ఇది ఒక గ్రామం, ఇది రాష్ట్ర స్థాయికి పోయింది. ఇప్పుడు ఆల్రెడీ దీన్ని ఆపే పరిస్థితి లేదు. సమస్య పరిష్కారం అయితేనో అవుతుంది, ఈ రోజు వరకు సమస్య పరిష్కారం కావాలి. కానీ వీడలో ఇది రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం వస్తే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. ఎవరైతే ఇక్కడ బహిష్కరించిందో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు బహిరంగ క్షమాపణ ఈ గ్రామంలో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర స్థాయి. ఇక్కడ ఇవి చాలా సెన్సిటివ్ విషయాలు. ఎందుకంటే ఒక చిన్న నిప్పురవ్వ కొండంత పత్తి రాశిని దగ్ధం చేస్తాయి. ఎందుకంటే పత్తి ఎంత సెన్సిటివ్గా ఉంటుందో అట్లాంటి కులాల మధ్యలో చాలా సెన్సిటివ్ వాతావరణం ఉంటుంది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్న, బాబాయ్, కాక అని పిలుచుకునేటువంటి వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి ఆ రిలేషన్ ఎట్లుంటుందో ఊర్లో వారికి వచ్చేసరికి అన్ని కులాల మధ్య అట్లాంటి సమన్వయం ఉండాలి. కాబట్టి అందరినీ ఇక్కడ వరుస పెట్టి పిలుచుకునేటువంటి సాంప్రదాయం ఎక్కడైనా ఉంటుందనే అది గ్రామాల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ గ్రామాలు అనేవి ఇట్లాంటి సెన్సిటివ్ విషయానికి రేపు ఆజ్యం పోసేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ఇది మరింత ముదరకుండా ఉండాలంటే మళ్ళీ ఆ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే తమ తప్పును తెలుసుకుంటారా, లేకపోతే పెద్ద మనసు చేసుకుంటారా, లేకపోతే బాధ్యత వహించి మరొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే అందరం మనసి కలిసిపోయే విధంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈ గ్రామస్తులే మరి కూర్చొని మాట్లాడుకుంటారా అన్నటువంటి విషయాలు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రతి గ్రామానికి ఒక్కొక్క కులం నుంచి ప్రతి దేశం వ్యాప్తంగా ఉంటాయి. కాబట్టి ఈ కులాల కుంపటి అనేది ఎప్పుడు రగులుకుంటా ఉండాలంటే ఏ గ్రామానికి ఆ గ్రామం కొంత స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణతోటి ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఒక అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వచ్చారు. తమ బిడ్డలకు సంబంధించి, తమ కులస్తులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం ఉన్నా అండగా మేమున్నామంటూ రాష్ట్ర నాయకులు వచ్చారు. రేపు దీనికి ఒక పరిష్కారం రాకపోతే దీన్ని జిల్లా స్థాయే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్లి ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నటువంటి ఒక హెచ్చరికలు మాత్రం చేస్తున్నారు. దానికన్నా ముందు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, గ్రామంలోనే సమస్యను పరిష్కరించుకుంటారా లేకపోతే మేము రంగంలోకి దిగాలన్నటువంటి ఒక విజ్ఞప్తి అలాగే హెచ్చరికలు రెండూ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ ఓబుల్ కేశపురం జనగామ జిల్లా గ్రామస్తులు ఏం చేస్తారన్నది కూడా ఇప్పటికీ మనం గమనించాల్సి ఉంది. ఈరోజు ఇప్పటి వరకు ఇక్కడ డీసీపీ గారి దగ్గర కూడా డీసీపీ గారి దృష్టికి కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక్కడ సిఐ గారు అలాగే ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ సమన్వయం చేసే విధంగా ప్రయత్నాలు చేశారు. కానీ ఒక సమన్వయం సాధిస్తుందా లేకపోతే మళ్ళీ అదే మొండితనంతో ముందుకు వెళ్ళి మరింత ఆజ్యం పోసేటువంటి విధంగా ప్రయత్నిస్తారా అన్నది కూడా ఇక్కడ తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా గ్రామస్తులందరిలో ఒక నిశ్శబ్ద వాతావరణం ఏం జరగబోతుందనేది, కొంతమంది ఆధిపత్య పోరు కోసమే ఇక్కడ కుంపటి రాజేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ ఆధిపత్యం కోసం కొంతమంది
ఎంతోమంది ఇక్కడ ఉన్నత వ్యవస్థను సృష్టించడం కోసం, ఒక ఆధిపత్య పోరు కోసం ఇట్లాంటి వ్యవస్థను క్రియేట్ చేస్తున్నారన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధిత కులస్తులు అడిగితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సమన్వయం సాధించి ఇక్కడ మరింత ముదలకుండా ఉండాలంటే గ్రామస్తులే కూర్చొని మాట్లాడుకుంటే అన్ని విధాలా శ్రేష్టంగా ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా ఓబుల్ కేశపురం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV, వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.